లంక బిందెలు అని అన్నాడు. ఆ లంక బిందెలు వచ్చే వరకు లంక బిందెలు అయిపోయినాయి. రేవంత్ రెడ్డి సార్కి అప్పు ఎవరు ఇస్తలేరట అని చెప్తా ఉన్నాడు. అప్పు ఎందుకు ఇస్తలేదు సార్? ఏవో దొంగను చూసినట్టు చూస్తా ఉన్నారు, నన్ను అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఆయన మంచోడు అయినాక అప్పులు ఎందుకు ఇయ్యారు సార్? ఆయన మంచి పనులు చేయకనే అప్పులు ఎవడు ఇయ్యాడు? ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సార్ దొంగ అని చెప్తున్నావు. దొంగే మరి, దొంగ ఎప్పటికైనా కదా ఎవరు ఇయ్యారు? నేను రైతునున్నా, నేను మంచిగా ఒకరు అప్పిస్తే వాళ్ళ అప్పు వాళ్ళకి బరాబర్ ఇస్తే నేను కూడా నాకు మళ్ళీ అప్పు పుడుతుంది. మరి అప్పు నేనే ఒకళ్ళకి ఇద్దరికి తెచ్చుకున్నాను అనుకో, ఎగదెంగిననుకో మళ్ళీ ఎవరు అందరు కదే అంటారు, అప్పు వానికి ఇచ్చే బదులు అని మంచిగా దాచుకున్నది లేకపోతే నీళ్ళలో వేసుకున్నది మంచిది అంటారు. అంత తప్ప మనకి వాళ్ళు ఏమి ఇయ్యరు. రేవంత్ రెడ్డి గుణం తెలిసిపోయిందా అంటే అది ఎవరికో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఎవరికి ఏం పెడతాండో ఆయన ఇల్లు అయితే నింపుకుంటాడు. రైతులకు అయితే ఏది లేదు, ఏం పనులు చేస్తలేరు సార్. బెస్టే ఆ పనులు. ఇక మా అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చింది, 16 నెలల 17 నెలలు అవుతుంది. ఇక మా అంటే ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే మూసేస్తుంది. అంతవరకు ఇట్లనో కష్టపడి అలాగో ఒడ్లు కూడా నాణ్య మొన్నటి వానకు ఆన్నే ఉన్నాయి. ఇంకా ఏంటంటే చేసిండ్రు కానీ సార్ తీసుకుంటలేరు. ఏంటంటే ఒడ్లు మంచిగా లేవు, తాలు వీడు మిషన్ తోటే కోసినాము, తాలు ఉన్నదాన్ని పట్టించి ఇంతవరకు కూడా రోజుకి ఒక్క లారీ వస్తుంది, ఓనాడు వస్తుంది, ఓనాడు వస్తలేదు. ఇంకా మా ఒడ్లు ఇప్పుడు నెలలు అవి కోసి ఆన్నే ఉండిపోయినాయి. నెల రోజులు అవుతుంది ఇప్పటికి కూడా ఆన్నే ఉన్నాయి. ఇంకా పట్టిన తూర్పాలు కూడా పట్టినట్టు పట్టినాం. ఇగో 2 ఆలు ఉంటాయి ఇటు. అయ్యో ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తూర్పారం పట్టమని చెప్తా ఉన్నారా? మరి ఎవరు పట్టమంటాలో, రేవంత్ రెడ్డి పట్టమంటాడో లేకపోతే ఎవరు పట్టమంటారు? వీళ్ళైతే ఎంత మంచిగా ఉన్న వడ్లను కూడా పట్టమంటాడు. అందరం పడతాను సార్. ఇప్పటికైతే బోనస్ ఇచ్చినాము ఇస్తా ఉన్నాం ఏమో సానోడ్లకు అన్నాడు. మరి ఎవరికి పెట్టిండో ఎవరికి ఇచ్చిండో కానీ మనకి ఏం రాలేదు. వానకాలం పెట్టలే, దొడ్డోడ్లే పెడతాను సార్. దొడ్డోడ్లే. ఇప్పుడు జనాలు ఏమనుకుంటాలే, ఏమనుకున్నా కానీ ఎట్నో ఇటో అటు బొర్రాలే. ఈ 3 సంవత్సరాలు బొర్రాల్సిందే, మన చేతులు ఎత్తవలసిందే అని అంటారు. 3 సంవత్సరాలు బొర్రాలే అనుకుంటా మాట్లాడుతా ఉన్నావు కదా. తర్వాత పరిస్థితి ఎట్లా మళ్ళీ? ఏమో మరి వచ్చే సంవత్సరం ఇట్లా ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా ఎత్తోడో మరి అప్పులు కూడా చేసుకుంటా పోయి ఇల్లు నింపుకున్నాక ఇక మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు ఇట్లా మళ్ళీ జనం మెరగాలి అని కూడా అప్పుడు ఇట్లా ఇస్తాడే మరి ఏమన్నా మరి జనాలు. ఇక అంటే ఇన్ని రోజుల కానీ ఏం లేదు కాబట్టి ఇప్పుడు వేయాలంటే నమ్మి తాబోతాడు. అయినా కానీ నువ్వు ఇచ్చినా కానీ అతనికి ఓట్లు పడవు, వేస్ట్. పని అయిపోయింది. ఇప్పటికి కూడా ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ఇక ఏందా అంటే మొన్న కేసీఆర్ బయటకు వచ్చి ఒక మీటింగ్ పెద్ద బహిరంగ సభ పెట్టిండు కదా, జనాలు పోయిల్లా అని ఆడికి? జనాలు కాకపోతే ఆయన పైసలు లేకుండా మా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని పోయినాం. అంత ప్రేమతోటి పోయినాం మేము. ఎందుకంత ప్రేమ? ఎందుకంటే మనకు అన్ని తీర్లా మాకు మా పనులు చేసిండు. ఎందుకంటే ఏ పని అంటే ఇప్పుడు మాకు నీళ్లు కరెంటు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నీళ్లు కూడా అప్పుడు బోరింగ్లు కొట్టేది. బోరింగ్లు కొట్టకుండా మంచిగా ఇంటికాడ నల్లాలు ఇప్పుకొని మంచిగా ఆగే బత్తంలో లేడీస్ మేము పోయాక అన్నాలు మంచిగా ఉంటారు, అన్ని పనులు చేస్తారు, మంచిగా ఉంటాను. ఇప్పటికైతే అప్పుడు కొట్టి బోరింగ్లు కొట్టి వచ్చేది అప్పుడు కాంగ్రెస్ అప్పుడు 60 సంవత్సరాలు అయినా ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మంచిగా బతాను. కేసీఆర్ మొత్తం సవాలు చేసిపోయిండు. ఇక ఈయన వచ్చిన కాడి నుంచి ఈ లంక బిందె మళ్ళీ అదే మళ్ళా 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద పరిపాలన ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇక అప్పటికి అంత తప్ప ఏం లేదు. ఆయన చేసే పనులు అయితే ఏందంటే ఆయన ఏం చేయాలి అన్నది కూడా ఏందో అంటే గట్టిన బతాను, అంత తప్ప ఏం లేదు. జనాలు బహిరంగ సభ కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టినప్పుడు జనాలు ఎవరు రాలే అని చెప్తా ఉన్నారు. నిజంగా రాలేదా జనాలు? ఎక్కడే మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు? ఓహో అట్లా అనుకుంటే మొత్తం వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా రాలేదా? రాలేదంటే ఎక్కడికి ఇప్పుడు వరంగల్ కాదు, ఇప్పటికి ఇది చిన్నపేండల కానించే బండ్లు జామ్ అయిపోయినాయి ఈ రూట్ల. అంటే అంత జనం ఎక్కడ చూసినా, మా సెల్లులైనా చూసినాం, టీవీలైనా చూసినాం. అంటే డబ్బులు ఇస్తే పోలే మీరు? డబ్బులు డబ్బులు ఏమి అయ్యలే. చాయ్ పనుల మందం ఏంటంటే పులిగొర పొట్లాలు మాత్రం చేసిండు, ఇచ్చిండు అంతే, అంతకు తప్ప ఏం లేదు. స్వచ్ఛందంగా పోయింది మీరు? స్వచ్ఛందంగా పోయింది. ఇంకా ఆయన రావాలని మాకు కూడా కోరికలే ఉన్నాయి ఇంకా ఇప్పటికి. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏం చేయాలి, ఏం చేసినా కానీ ఏం లేదు ఇక్కడ. మన పచారా లేదు, ఏమైనా అప్పియాలన్నా ఇయ్యడు, ఏం లేదు సార్. అంతేనా? అంత దుఃఖం, బాధ ఇక బాధలే ఉన్నాం ఇప్పటికి కూడా. అవి ఏందో భగవంతుడు జర వర్షాలు పడట్లా ఎంత పంట పడతానే వాటితోటి మేము బతాను, అంత తప్ప ఏం లేదు.
అంటే మళ్ళీ యాద్ చేసుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ని. కేసీఆర్ రావాలని మేము ఆద్యతాను, ఇప్పటికి కూడా మంచిగానే ఉన్నాం. కానీ ఈయన వచ్చినా కానీ 10 సంవత్సరాలు నేను ఏలుతాను, నేను 6 గ్యారెంటీలు ఇస్తున్నా కదా, జనాలు వెళ్ళిపోయినాయి, అందరూ ఆదరిస్తా ఉన్నారు, మళ్ళీ నాకే మళ్ళీ మొగ్గు రేవంత్ రెడ్డి ఏమని చేసిండంటే మార్పు అనుకుంటా ఒక మార్పు చేసి ఏంటంటే అన్ని నేను పెంచిన అన్ని ఇస్తా, ఆయన 2,000 ఇస్తాను 4,000 ఇస్తా అన్నాడు, 4,000 అన్నాడు. ఇక మెల్లగా అందరినీ అయితే మార్పు అయితే కావచ్చు, ఇస్తాడు కావచ్చు అని మొత్తం జనాలు అందరం నమ్మి ఆయన కోటేసినాం. అంత తప్ప అన్ని జూటా మాటలు నమ్మేసి అంటే ఏమో అవుతాడు కావచ్చు. ఈయన ఒకసారి పడేయాలనుకున్నా పడేస్తే ఇప్పుడు 10 ఏళ్ళ పరిపాలన చేసేడు కాబట్టి ఒకసారి పడేస్తే మళ్ళీ ఆ ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ చేస్తా అనుకున్నాం మేము. అంత తప్ప ఏంది అంటే జనాలకు అర్థమైపోయింది అంతేనా? ఏం లేదు వాస్తవం కూడా. ఇక ఆయన చేసినా వేస్తే ఇక ఆయన ఇప్పుడు ఏంటంటే నమ్మించి ఇట్లా ఇంకొచ్చే సంవత్సరం ఇట్లా పెంచితే పెంచొచ్చు, పెంచినా కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్ళ కంచెలు రైతులు బాగా బాధపడ్డారు. ఇప్పుడు కూడా ఆయనే ఏమో ఇప్పుడు మీరు మళ్ళీ కేసీఆర్ రావాలని అనుకుంటారు, కేసీఆర్ రావాలని చెప్తా ఉన్నారు కదా, ఎవరు పడితే అంటే జనాలు కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అని చెప్తా ఉన్నావు కదా. కానీ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కేసీఆర్ అనే వ్యక్తి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ని లేకుండా చేస్తాను, ఏం లేకుండా చేస్తా అన్నాడు కదా. ఈయన తోడుకున్న పొక్కలు ఈయన పడతాడు కానీ ఆయన ఇప్పుడు పడడు. అంటే జనాలు వడనియరు. ఇప్పుడు ఏదో అని ఆయన మీద నువ్వు ఒక్కని వేస్తే నేను మంచోని నేను చెడ్డోడు అని ఒక్కలంటే కాదు, ఆ 100 మంది అన్నప్పుడే నేను చెడ్డోని అవుతా. అంత తప్ప ఏంది.